ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతే నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయాయ నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. 2026 ఫిబ్రవరి మాస ఫలితాల్లో వృషభ రాశి యొక్క ఫలితాలని మనం తెలుసుకుందాం. ద్వాదశ రాశుల్లో రెండో రాశి అయినటువంటి వృషభ రాశి యొక్క ఫలితాలని, అంటే మనకి కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంటుంది, సంతాన పరంగా ఏ విధంగా ఉంటుంది, మన కుటుంబంలో సఖ్యత ఏ విధంగా ఉంటుంది, ఇవన్నీ కూడా మనం తెలుసుకుందాం. ఈ వృషభ రాశి వారు కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారు, మృగశిర నక్షత్రం 1, 2 పాదంలో జన్మించిన వారికి ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అలాగే ఈ నక్షత్రాలు తెలియని వారు మీరు మీ పేరులో మొదటి అక్షరంగా ఈ కానీ, ఊ కానీ, ఏ కానీ, ఓ కానీ, వా, వి, ఊ, వే, ఓ అనే అక్షరములు మీ పేరులో మొదటిగా ఉన్నట్లయితే ఈ వృషభ రాశి యొక్క ఫలితాలను మీరు చూసుకుంటే తప్పకుండా ఈ వృషభ రాశి యొక్క ఫలితాలన్నీ కూడా మీకు వర్తిస్తాయి. ఈ వృషభ రాశి వారికి ఈ మాసం ఆదాయం చాలా బాగుంది. గత మాసం కన్నా కూడా ఈ మాసంలో ఆదాయం బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా కొంత నిలదొక్కుకోగలుగుతారు. 6 గ్రహాలు మీకు అనుకూలంగా కూడా ఉన్నాయి. అలాగే నిరుద్యోగులకు మీ క్వాలిఫికేషన్ తగ్గ ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశాలు తప్పనిసరిగా ఉన్నాయి. అంటే మీకు తప్పనిసరిగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి ఉంది. అలాగే ఉద్యోగంలో మరి ఉన్నవారికి, గవర్నమెంట్ ఉద్యోగం చేస్తున్న వారికి తప్పకుండా మంచి ప్రమోషన్స్ వస్తాయి. వాళ్ళకి ఇంక్రిమెంట్స్ రావడం, అలాగే వారు వాళ్ళ ఉన్న స్థలానికి వెళ్ళాలనేటువంటి ప్రయత్నాలకి రికమెండేషన్లు రావడం, తప్పకుండా వారు ఉన్న స్థలానికి వెళ్ళడం కూడా జరుగుతుంది కొంతమంది ప్రయత్నం చేసుకుంటే. అలాగే సహ ఉద్యోగులందరూ కూడా మీకు అద్భుతంగా సహకరిస్తారు. పై అధికారులు కూడా మన్ననలు పొందుతారు మీరు. అలాగే విద్యార్థులు బాగా కష్టపడితే తప్పకుండా మీరు మంచి ర్యాంకులు పొందగలుగుతారు. మీరు అనుకున్నటువంటి గోల్కి దగ్గరగా వెళ్ళగలుగుతారు. మీరు విజయాన్ని సాధించేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యాపారస్తులకు వ్యాపారాల్లో అనుకున్న దానికన్నా, ఊహించని దానికన్నా కూడా మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే ఈ రాశి వారికి ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉందని మనం ఈ మాసంలో చెబుతున్నాం. అలాగే డాక్టర్స్కి చాలా బాగుంది, యాక్టర్స్కి చాలా బాగుంది, సినిమా రంగంలో ఉన్నవారికి, చిత్ర పరిశ్రమలో ఉన్నవారికి, టీవీ రంగంలో ఉన్నవారికి, నాటక రంగంలో ఉన్నవారికి కూడా మంచి గుర్తింపు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే మంచి మంచి అవకాశాలు కూడా మీకు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆదాయం కూడా పెరిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కళాకారులకి ఒక మంచి గుర్తింపు వచ్చేటువంటి మాసం ఈ మాసం. శారీరక శ్రమ ఎక్కువగా ఉంటుంది వీరికి. ఈ మాసంలో వీరికి ఎక్కువ శ్రమ ఎక్కువగా ఉంటుంది. ఫలితం కూడా అంత అద్భుతంగా ఉంటుంది. సంతానం కోసం ప్రయత్నాలు చేసేవారికి తప్పకుండా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సంతానం వల్ల పేరు ప్రఖ్యాతులు కూడా వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. రెండో సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి కూడా తప్పకుండా వారి కోరిక నెరవేరేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఆరోగ్యపరంగా చాలా బాగుంటుంది. సంతానం కోసం ప్రయత్నం చేసేవారికి తప్పకుండా సంతాన యోగం ఉంది. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనేటువంటి కోరిక గలవారు, విదేశాల్లో సీటు కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి విద్యార్థులకు, అలాగే విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారికి తప్పకుండా మంచి ఫలితం వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. మీరు అనుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. మీరు అనుకున్న సమయానికి వీసాలు వచ్చేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. ఎప్పటి నుంచో మిమ్మల్ని వేధిస్తున్నటువంటి కొన్ని సమస్యలు అన్నీ కూడా ఈ మాసంలో పరిష్కారం అవుతాయి. సొంత ఇల్లు కొనుగోలు చేసుకోగలుగుతారు, విల్లాలు కొనుగోలు చేసుకోగలుగుతారు.
కొంతమంది ఫ్లాట్లు కూడా కొనుక్కోగలుగుతారు. మీరు అద్దె ఇంట్లో నుంచి సొంత ఇంట్లోకి వెళ్ళేటువంటి అద్భుతమైనటువంటి అవకాశం ఈ మాసంలో ఉంది ఈ వృషభ రాశి వారికి. ప్రాపర్టీస్ అంటే తల్లిదండ్రుల నుంచి వచ్చేటువంటి ఆస్తిపాస్తులన్నీ కూడా అభివృద్ధి చేసుకోగలుగుతారు. ఇంకా కుటుంబంలో అందరూ విందు వినోదాల్లో పాల్పంచుకోగలుగుతారు. అలాగే కుటుంబంలో పెద్దలందరూ కలిసి పుణ్యక్షేత్రాలని దర్శించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. కుటుంబంలో బంధుమిత్రుల యొక్క సహాయ సహకారాలు తప్పకుండా అందుతాయి. వివాహం కాని స్త్రీలకు కానీ పురుషులకు కానీ ఈ మాసంలో వివాహ సంబంధ బాంధవ్యాలు కలుగుతాయి. తప్పకుండా వివాహం అయ్యేటువంటి సూచనలు ఉన్నాయి. మీకు అనుకున్నటువంటి సంబంధాలు దొరికేటువంటి యోగం ఉంది. అలాగే కొన్ని పనులు చివరి దాకా వచ్చి ఆగిపోతాయనే భయం ఉన్నా కూడా చివరిలో విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. మీరు ప్రతి ఒక్క పనిలోనూ సూక్ష్మ బుద్ధితోటి, మీ తెలివితేటలతోటి, మీ యొక్క లౌక్యంతో ప్రతి పనిని విజయాన్ని సాధించుకుంటూ ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే ఇంకా అధికమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకున్నప్పుడు శ్రీ దుర్గా దర్శనం చేసుకోండి. అలాగనే విష్ణుమూర్తిని లక్ష్మీదేవిని ప్రార్థించుకోండి. ఈ శివరాత్రికి శివయ్యని రుద్రాభిషేకంతో అభిషేకించుకోండి. తప్పకుండా మీకు అన్ని విధాలుగా మంచి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే ఇంకా మంచి ఫలితాలు పొందాలి అనుకుంటే మా దగ్గర ఉన్నటువంటి నవగ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ అన్నీ దొరుకుతాయండి. అలాగనే కాన్సన్ట్రేషన్ సంబంధించిన ఆయిల్స్, థర్డ్ ఐకి సంబంధించిన ఆయిల్స్, షుగర్కి, ఇంకా హార్ట్కి సంబంధించినవి, రకరకాల గ్రహాల యొక్క స్థితిగతుల్ని మనం మార్చేటువంటి ఆయిల్స్ మన దగ్గర ఉన్నాయండి. అంటే ఉధృతంగా ఉన్న వాటిని మనం అనుకూలంగా మార్చుకునేటువంటి ఆయిల్స్ అన్ని మన దగ్గర. దానివల్ల మంచి ఫలితాలు పొందగలుగుతాం. ఇప్పుడు ఒక గ్రహం బాగలేదు, ఆ గ్రహానికి సంబంధించినటువంటి ఆయిల్ మనం రాసుకోవడం వల్ల ఆ గ్రహం యొక్క ఉధృతం మనకి తగ్గుతుంది. మనకి యాక్సిడెంట్లు అవ్వబోతున్నాయి, యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవ్వకుండా మనం సేఫ్గా ఉండగలుగుతాం. ఈ విధమైనటువంటి ఆయిల్స్ అన్నీ కూడా మన దగ్గర దొరుకుతాయి. తప్పకుండా మీరు నన్ను సంప్రదించవచ్చు. మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి మార్గాన్ని కూడా నేను చెప్పగలుగుతాను. సర్వే జనా సుఖినో భవంతు.